అంతే కానీ ఆర్య సార్ దృష్టిలో మాన్సి మ్యామ్ బ్లేమ్ అవ్వడం మాత్రం నాకు ఇష్టం లేదు. అది కాదను. మీరేం మాట్లాడకండి మ్యామ్. అను, అమ్మ వాళ్ళు ఇంకా రాలేదంటే దాదాకి నిజం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారేమో. ఏదైతే అదైంది, దాదాకి నేనే నిజం చెప్పేస్తాను. చెప్తాను. దాదా చెప్పు నీరజ్. అది అసలు ఏం జరిగిందంటే, యాక్చువల్లీ ఆ క్యాష్ అబ్బా నీరజ్, క్యాష్ ఏంటి నీరజ్? చెప్పొద్దు. అది అదే దాదా. అది నీరజ్, ఎప్పుడే మాట్లాడాలో తెలీదా నీకు? ఇప్పుడు రైడ్ లో దొరికిన క్యాష్ గురించి టాపిక్ ఎందుకు? అది ఫేక్ మనీ అని తేలిపోయింది కదా, లీవ్ ఇట్. అవును నీరజ్, జరిగిన దాని గురించి మర్చిపోయి నువ్వు ప్రాజెక్ట్స్ ని ప్రాసెస్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయి. ఓకే దాదా. అను, బయలుదేరదామా? అమ్మా, వెళ్ళొస్తాం. ఆర్య, సుబ్బు గారి పట్టుదలేంటో నీకు తెలుసు కదా. ఆయనకు అర్థమయ్యేలా నచ్చజెప్పడానికి ప్రయత్నించు. అలాగే అమ్మా. అను, కమ్. అవును, మనీ అంతా నేనే ఖర్చు చేసేస్తే ఆ బ్యాగ్ లో అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? మేబీ మామూలు ఇచ్చుంటారా? ఇంట్లో అంత క్యాష్ ఉంచరే. అయినా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. అను మామన్లా నా గురించి బ్రోయిన్లకి కంప్లైంట్ చేయకుండా ఎందుకు హైడ్ చేస్తున్నారు? దీనివల్ల వీళ్ళకేంటి లాభం? ఏంటి మీరాజీ, ఎందుకో డల్గా ఉన్నారు? నేను జరిగిందే మైండ్లో తిరుగుతోంది సండే. వదిలేండి మీరాజీ, స్వయంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరే ప్రెస్ మీట్ పెట్టి మరీ సారీ చెప్పాడు కదా. ఎంత క్షమాపణ చెప్పి ఏం లాభం సండేజీ? నాకు తెలిసి ఇప్పటి వరకు ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఇలాంటి ఒక రోజు లేదు. అలాంటిది ఈ రోజు. అయినా నీరజ్ సార్ కూడా ఏంటి జండేజీ, ఎన్నిసార్లు ఎంతమంది దగ్గర ఫూల్ అయినా ఆయన మార్రా. అయినా ఆర్య సార్ ఎందుకు ఆయన మీద సీరియస్ యాక్షన్ తీసుకోరు? సీరియస్ యాక్షన్ అంటే మీ దృష్టిలో ఏంటి మీరాజీ? తిట్టడమా, కొట్టడమా, లేదంటే ఇంట్లోంచి పంపించేయడమా? అది ఏదైనా కావచ్చు జండేజీ. ఏదైనా ఆయనలో మార్పు కోసమే కదా. మార్పు అనేది శిక్షిస్తే రాదు మీరాజీ, ప్రేమిస్తే వస్తుంది. ఎందుకంటే నీరజ్ సార్ మీలాగా, ఆర్య సార్ లాగా, లేదంటే ఈ ఆఫీసులో ఉన్న ఎంతో మంది మేధావుల్లా కాదు, వేరే. మీ అందరితో పోలిస్తే కొంచెం ఇన్నోసెంట్. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి తప్పడడుగులు ఇస్తుంటారు. ఆర్య సార్ అందుకే ఆయన్ని చిన్న పిల్లాళ్ళ కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు.
మా అమ్మ నాన్న. అనా 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 ఉన్నావా పోయినావే? సుబ్బు గారు, అమ్మా, సుబ్బు గారు, నన్ను క్షమించు బుజ్జమ్మ. నిన్ను ఆర్య సార్ని నేనెంతగానో ఇబ్బంది పెడుతున్నానని నాకు అర్థమైంది. కానీ ఏం చేయను? ఎంత ఆలోచించినా నా కూతురు ఒకరి దగ్గర తల దించుకునే పరిస్థితి రాకూడదని ఈ తండ్రి మనసు తప్పిస్తుందే తప్ప ఆ పరిధిని మించి ఆలోచించలేకపోతుంది. నేనేదో నీకోసం కోరి కష్టాలు తెచ్చుకున్నానని నువ్వేం బాధపడకు తల్లి. నీకోసం చేసే ఏ పనైనా నాకెంత సంతోషాన్నిస్తుందో నీకు తెలుసు. ఇప్పుడు చేసింది కూడా నా మనసుకెంతో తృప్తి కలిగించిన పనే. అందుకే మీరు కూడా నా గురించి బాధపడడం వెతకడం మానేయండి. ఎందుకంటే పొరపాటున మీరు ఎదురు పడితే మీ కళ్ళల్లోకి చూసే ధైర్యం మీ నాన్న అను, బాధపడకు. ఈ ఉత్తరంలో సుబ్బు గారి ఉద్దేశం ఏంటో క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇంకా నువ్వు బాధపడితే ఆయన త్యాగానికి అర్థం ఉండదు. అంతేకాదు, మనం ఇంకెంత వెతికినా మన నుంచి తప్పించుకుంటూ ఇంకా ఇంకా దూరం వెళ్తారే తప్ప దగ్గరవ్వరని అర్థమైంది. దీనంతటికీ ఒకటే పరిష్కారం. వాళ్ళు కోరుకుంటున్నట్టుగా నువ్వు గొప్ప స్థాయిలో కనిపించడం. అది ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా. నువ్వు అనుకున్న సాధించి అనుకున్న గోల్ రీచ్ అవ్వడం. విజయం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదనో అది అన్ని వైపులా వినిపిస్తుంది. నీ విజయం గురించి తెలిసిన రోజు వాళ్ళు ఖచ్చితంగా వచ్చి నిన్ను కలుస్తారు. సో ఈ క్షణం నుంచి నువ్వు అన్ని రకాల పరిస్థితుల్ని, సమస్యల్ని ఎదుర్కొని సక్సెస్ అయి నిలబడేందుకు ప్రయత్నించాలి. నీ ఈ ప్రయత్నమే నీ తల్లిదండ్రుల్ని నీకు దగ్గర చేస్తుంది. అలాగే సార్.
మీరు చెప్పినట్టే వింటాను. అమ్మా నాన్న మీరు గర్వపడేలా చేస్తాను. గుడ్. నువ్వేం చేయాలనుకున్నా నా సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. కంగారు పడకండి. నేనేమి మీరు షాక్ తినే నిర్ణయం తీసుకోలేదు. వర్క్లో అనుకి పోటీగా నిలబడి నేను నా టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా హెల్దీ కాంపిటీషన్ అన్నమాట. వెరీ గుడ్ మాన్సీ. వర్క్లో కాంపిటీషన్ ఉండడం చాలా మంచిది. అప్పుడే ఒకరిని మించి ఒకరు ఇంప్రూవ్ అవ్వాలనే ఆలోచన వస్తుంది. ఎస్ బ్రోయిన్లా, మీరు చెప్పినట్లే టీం వర్క్ ఫార్ములాని ఫాలో అవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. నైస్ మాన్సీ. కాకపోతే మీరు నాకొక చిన్న ఫేవర్ చేయాలి బ్రోయిన్లా. ఏంటి మాన్సీ? ఆఫీస్లో నా వర్క్స్ అన్నిటికీ సపోర్ట్గా మీరాని నాకు అసిస్ట్ చేయాలి. అదేంటి మాన్సీ, ఆల్రెడీ ఒకసారి ఆర్య మీరాని నీకు వర్క్లో హెల్ప్గా అపాయింట్ చేస్తానంటే తనతో కంఫర్ట్గా ఉండదని నువ్వే వద్దన్నావు కదా. మరిప్పుడు నువ్వే మళ్ళీ మీరాని కావాలంటున్నావు. అనుని నేను అపోజ్ చేసి ఓడించాలంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలి కదా. అందుకే అంటే అప్పుడు నాకు మీరా క్యాపబిలిటీ తెలియక అలా అన్నాను మమ్మల్లా. ఇప్పుడు మీరా వర్క్ ఏంటో ఆఫీస్లో చూస్తున్నాను కదా. అందుకే తను నాకు కావాలని అడుగుతున్నాను. తన వల్లైతే నేను సక్సెస్ అవుతానన్న నమ్మకం నాకుంది. ఏంటి బ్రోయిన్లా అందరూ సైలెంట్ అయిపోయారు? ఏం లేదు మాన్సీ, ప్రెసెంట్ మీరా ఆఫీస్లో సుపీరియర్ పొజిషన్లో ఉంది. తన మీద చాలా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఈ టైంలో తనని నీకు అసిస్ట్ చేయమని అనడం ఎంతవరకు రైట్ అని ఆలోచిస్తున్నాను. అది మాత్రమే కాదు, మీ ఇద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న క్లాషెస్ వల్ల మీరా హర్ట్ అయిన మాట కూడా నిజమే. సో ఇప్పుడు తన దగ్గర ఈ ప్రపోజల్ పెడితే తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కదా. సార్, మీరు అడిగితే మీరే మ్యామ్ నో అని చెప్పరు. మీ మాట అంటే మీరే మ్యామ్కి అంత రెస్పెక్ట్. సో మీరు చెప్తే ఆవిడ ఖచ్చితంగా ఒప్పుకుంటారు సార్. మాన్సీ మ్యామ్ చెప్పినట్టు మీరే మ్యామ్ లాంటి సీనియర్స్ మాన్సీ మ్యామ్కి సపోర్ట్గా ఉంటే వర్క్లో అన్ని స్ట్రాటజీస్ ఈజీగా నేర్చుకోవచ్చు. మాన్సీ మ్యామ్ ఎలాగో క్విక్ లెర్నర్ కాబట్టి త్వరగానే అన్నింటి గురించి అవగాహన పెంచుకుంటారు. వాళ్ళిద్దరూ బెస్ట్ టీం అవుతారని నా నమ్మకం సార్. అందుకే మీరు ఒకసారి మీరే మ్యామ్తో మాట్లాడాలి సార్, ప్లీజ్. ఓకే అను, రేపే తనతో ఈ విషయం గురించి మాట్లాడతాను. ఆర్ యూ హ్యాపీ మాన్సీ? థ్యాంక్ యూ బ్రోయిన్లా, థ్యాంక్ యూ సో మచ్.
నువ్వే కుంపటి తెచ్చిపెట్టుకుంటున్నా. ఆ విషయం నీకు తెలీదు. మేం గలిస్తే నీ పరిస్థితి ఏంటో అస్సలు ఊహించలేము. వర్క్ లో మీకేం హెల్ప్ కావాలి? ఏంటిది మీరా? ఏదో నా కింద పని చేసే పియేలా అంత ఒబీడియంట్ గా అడుగుతున్నావు. నాకేం నచ్చలేదు. అదే నిన్ననే నా డీల్ ఒప్పుకొని ఉంటే హ్యాపీగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కలిసి పని చేసుకునేవాళ్ళం కదా మీరా. ఇప్పుడు చూడు, అఫీషియల్ గా ప్రొసీడ్ అయినందుకు నా ముందు చేతులు కట్టుకొని అసిస్టెంట్ లా నిలబడాల్సి వచ్చింది. అందుకే మీరా దేనికైనా ముందు చూపు ఉండాలి. మ్యామ్, నేను మీకు వర్క్ లో ఏ విధంగా సహాయపడాలో చెప్తే నా పని నేను చేస్తాను. డైరెక్ట్ గా పాయింట్ కి రమ్మంటావు అంతేగా? ఓకే. నీకు నిన్న చెప్పిన విషయమే మళ్ళీ చెప్తున్నా. అను ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత నీ ప్లేస్ కి ఎలా అయితే చెక్కు పెట్టిందో, ఇప్పుడు ఆఫీస్లో ఇంట్లో సేమ్ నాది కూడా అదే పరిస్థితి. అను కారణంగా నా ఉనికికే ప్రమాదం ఏర్పడేలా ఉంది. అందుకే నీ పరిస్థితి నాకు రాకుండా ఉండాలంటే నువ్వు అనుతో నీ ఎక్స్పీరియన్స్ అంతా అనలైజ్ చేసి నేను నా పొజిషన్ ఎలా కాపాడుకోవాలో నువ్వు అడ్వైస్ చేయాలి. వై? బికాస్ నేను అను కంటే అన్నిటిలో ఒక అడుగు ముందే ఉండాలనుకుంటున్నాను. ఇట్స్ ఇంపాసిబుల్. అది అంత ఈజీ కాదని నాకు తెలుసు మీరా. ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేయడానికే కదా నీతో చేతులు కలుపుతాను అనేది. చూడండి మ్యామ్, నేను చేసే వర్క్ వల్ల కంపెనీకి లాస్ రావడం కానీ ఆర్య సార్కి బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటేనే నేను చేస్తాను. అంతేకాని ఇలాంటి చీప్ ట్రిక్స్ నా వల్ల కాదు. చీప్ ట్రిక్స్ నీ వల్ల కాదు అనడం చాలా ఫనీగా ఉంది మీరా. నీకు నిజంగానే అలాంటి ఉద్దేశమే ఉంటే నా చేత రాంగ్ ఫైల్లో సంతకం చేయించి కంపెనీకి లాస్ వచ్చే పని ఎందుకు చేపించా? అది మీ మిస్టేక్ మ్యామ్. స్టాప్ ఇట్ మీరా. ఇది మీ మిస్టేకే. సైన్ కరెక్ట్ గా చేయలేదు, బ్లాక్ ఇంక్ తో చేశారు, గ్రీన్ ఇంక్ యూజ్ చేయాలని స్కూల్ సాకులు చెప్పొద్దు. నేనేమి చిన్నపిల్లని కాదు. సో నువ్వు నేను చెప్పింది చేయకుండా నీతులు సూక్తులు చెప్తే నేను వినను. మరి ఓవర్గా బిహేవ్ చేసావనుకో, నీ ఒరిజినల్ క్యారెక్టర్ ని అందరి ముందు ఓపెన్ చేసేస్తా. ఆ తర్వాత నీ ఇష్టం. చేసిన తప్పులకి ఇప్పుడు పనిష్మెంట్ అనుభవిస్తున్నట్టుగా ఉంది. ఏం చేయాలో చెప్పండి మ్యామ్. దాట్స్ గుడ్. చెప్తా. ముందు నన్ను ఒక ప్లాన్ ఆలోచించి నువ్వు, ఆ తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో నువ్వే చెప్పు. ఈలోపు అనుని డౌన్ చేయడానికి, తనని ఆఫీస్లో అన్పాపులర్ చేయడానికి ఏ అవకాశం ఉందో వెతుకు. వాటిని క్యాచ్ చేసి అనుని కట్ చేద్దాం. సరే, నువ్వే క్యాచ్ చేయి, నేనే కట్ చేస్తాను. నీ క్యారెక్టర్ ని బ్యాడ్ కానివ్వలే మీరా. అది కూడా నాకు సపోర్ట్ గా ఉన్నంత వరకే. ఇప్పటి నుంచి నువ్వు 24/7 నాకు టచ్ లోనే ఉండాలి. నాకు అన్ని ఫేవర్ గానే చేయాలి. ఓకే? ఫైన్ మ్యామ్. కెన్ ఐ గో నౌ? ష్యూర్ మీరా. బట్ నేను చెప్పిందంతా గుర్తుంది కదా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ నేను చెప్పింది మాత్రం ఫాలో అవ్వు.
అను, నా మీద నీ అథారిటీని నిన్నస్సలు బేర్ చేయలేను. అందుకే నా జాగ్రత్తలో నేనుండి నీ స్థాయి ఏంటో చూపిస్తాను. పిల్లలతో గడపడం ఏ తల్లికి ఇష్టం ఉండదు చెప్పు. అన్నట్టు ఆర్య, పండక్కి షాపింగ్ చేద్దాం అన్నావు కదా, రేపు నువ్వు ఫ్రీయేనా? అసలే మాన్సీకి డబుల్ ధమాకా ఆఫర్ కూడా ఇచ్చావు. నువ్వు సరే అంటే రేపే షాపింగ్కి వెళ్దాం. హలో, వాట్? ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఏమైంది కేశవ? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదమ్మా, ఏదో ఆఫీస్ కలంతే. అబ్బా ఆర్య, 1 సెకండ్. ఏమైందండి? జలంధర్ జైలు నుంచి తప్పించుకున్నాడు. వాడు ఎస్కేప్ అయ్యాడు అంటే ఖచ్చితంగా మళ్ళీ నిన్ను టార్గెట్ చేసే ప్లాన్ ఏదో ఒకటి వేసే ఉంటాడు ఆర్య. మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఏం ప్లాన్ వేస్తాడో వేనిజండే. అలా అయినా వాడు నాకు ఎదురుపడాలి. చెప్పాను కదా, ఈసారి మాత్రం వాడికి ఎక్స్క్యూజ్ ఉండదు. ఎన్కౌంటరే. ఆహా, లేదార్య, మనం జలంధర్ విషయంలో నెగ్లెక్ట్గా ఉండటం మంచిది కాదు. నెగ్లెక్ట్గా ఉండమన్నట్లేదు సండే, జస్ట్ అలర్ట్గా ఉంటే చాలు. అయినా మనం వాడి గురించి భయపడితే అదే వాడి బలం అవుతుంది. వాడికంత స్కోప్ ఇవ్వడం అనవసరం. వాట్ ఎవర్, వాడు ఎప్పుడైనా ఎలాంటి ప్లాన్ అయినా వేయొచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అందుకే రేపు షాపింగ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయి. నో సండే, ఈ మధ్య మన ఇంట్లో ఏర్పడిన డిస్టర్బెన్సెస్ వల్ల ఎవరు కంప్లీట్ హ్యాపీగా ఉండలేకపోయారు. ఇప్పుడిప్పుడే అన్నీ కాస్త నార్మల్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో ఈ చిన్న చిన్న ఆనందాలతోనే కొంచెం రిలాక్స్ అవుతారు. అమ్మ కూడా అదే పనిగా అడిగింది. పైగా మానసిక్ కూడా నేను మాటిచ్చాను. మాటిచ్చాం కదా అని ఇంత ప్రాబ్లం ఉందని తెలిసి కూడా రిస్క్ తీసుకోవడం అవసరమా? సండే, జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ నీలో ఏదో తెలియని భయాన్ని పెంచేసే. నా మీద ఓవర్ కేరింగ్ చూపించేస్తున్నావు. ఒకప్పటి సండే అయితే రెడీ టు వార్ అనేలా ఉండేవాడు. ఇప్పుడు జస్ట్ రెడీ టు కేర్ అంటున్నావు. వాట్ ఇస్ దిస్ సండే? పరిస్థితులకు తగ్గట్టు మనం కూడా మౌల్డ్ అవ్వాలి కదా ఆర్యా. మౌల్డ్ అవ్వాలని మనల్ని మనం హోల్డ్ చేసుకోకూడదు సండే. ఈ కార్పొరేట్ వరల్డ్లో అడుగుపెట్టాక ఎంతమందిని ఎదుర్కోలేదు చెప్పు. అందరికంటే జలంధర్ కొంచెం డేంజరే కాదనను. అలా అని అందరినీ భయంతో ఇంట్లో కూర్చోబెట్టలేం కదా. అది కాదు ఆర్యా, ఈ ఒక్కసారికి నేను చెప్పేది విను. ఆర్య, వాట్? మీరు దేని గురించో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. అంతా ఓకే కదా? నథింగ్ అమ్మా. సండే, అమ్మకు అనుమానం వస్తుంది. జస్ట్ లీవ్ ఇట్. బాడీ గురించి భయపడ్డం కాదు, వాడిని ఎదుర్కోవడానికి ఆలోచించు. ఓకేనా? అది కమ్. ఏమైంది కేశవ? నువ్వేదో టెన్షన్గా కనిపిస్తున్నావు. టెన్షన్ ఏం లేదమ్మా. మీరు షాపింగ్ అంటున్నారు కదా అని నేను సెక్యూరిటీ ఏర్పాటు చేస్తానంటే ఆర్య వద్దంటున్నాడమ్మా. అదే మా ఇద్దరు డిస్కషన్. మీరే చెప్పండి. మీ అందరి సెక్యూరిటీ చూసుకోవడం నా బాధ్యత కదా. మరి నా డ్యూటీ నన్ను చేసుకోలేకపోతే ఎలా? ఆర్య, కేశవ చెప్పేది కూడా మన మంచి కోసమే కదా. సెక్యూరిటీ ఏర్పాటు చేయని, మనకు కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది. సరే అమ్మా, నీ ఇష్టం. ఆర్య పర్మిషన్ ఇచ్చేశాడు. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా కేశవ? హ్యాపీ అమ్మా, థ్యాంక్ యూ. మీ అందరూ షాపింగ్ చేసుకోవటం మీ హ్యాపీనెస్,
మీ అందరినీ జాగ్రత్తగా చూసుకోవటం నా హ్యాపీనెస్. మాన్సి, మీరని కూడా పిలు. తనెప్పుడు పని పని అంటూ ఉంటుంది. కనీసం ఇలా అయినా బయటకు వస్తే కొంచెం రిలీఫ్ అవుతుంది. తప్పకుండా పిలుస్తాను మోమిన్లా. అసలే ఇప్పుడు మేమిద్దరం ఒకటే టీం కదా, మీరు చెప్పకపోయినా పిలుస్తాను. సరే సరే, ఇప్పటికే లేట్ అయింది. మీరెంతా వెళ్ళి దేని గురించి మ్యామ్? అనుని డీక్రీట్ చేయడానికి, అందరి ముందు తనని డౌన్ చేయడానికి మంచి ప్లాన్ చెప్పమన్నాను కదా, అప్పుడే మర్చిపోయావా? ఇక్కడ ఈ టాపిక్ అవసరమా మ్యామ్? ప్లీజ్, ఏదైనా మన ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంటే చాలు. మీరా ఈ బార్డర్ చూడండి మేడం, బాగుంది. ఇది ప్యాక్ చేయండి, ఇవి పక్కన పెట్టండి. మేము ఇంకో సెక్షన్ చూసొస్తాం. పదాను. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మాస్టర్, ఆర్యవర్ధన్ గారి ఫ్యామిలీ ఎక్కడుందో కాస్త చెప్తారా? నిన్నే నోయ్, మాట్లాడవేంటి? నాకు కళ్ళు లేనట్టు నీకు నోరు లేదా ఏంటి? అంకుల్, ఆ? బొమ్మతో మాట్లాడుతున్నారేంటి? ఏందమ్మా ఇది బొమ్మ? నేను సేల్స్ మెన్ అనుకున్నానమ్మా. సరేగానమ్మా. జెండా సార్ ఎక్కడున్నారు? జెంట్స్ సెక్షన్ లో ఉన్నారు అంకుల్. మంచిదమ్మా. అను, పదండి. అర్థమైంది కదా? అనుకి ఎప్పటికెప్పుడు తన స్థాయి ఏంటో తెలిసేలా చేస్తుండాలి. అప్పుడే తన గ్రిప్ మన చేతుల్లోనే ఉంటుంది. అను అలా అలా డౌన్ ఫాల్ అవ్వటం, నేనేమో నీ సపోర్ట్తో ప్రాజెక్ట్స్ మీద ప్రాజెక్ట్స్ చేస్తూ అలా 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 ఎదుగుతూ పోవటం. వావ్, వాట్ ఎ ఫీల్ కదా? మ్యామ్, నాకిక్కడ చాలా సఫికేటింగ్ గా ఉంది. ఐ నీడ్ ఫ్రెష్ ఎయిర్. నేను ఇప్పుడే వస్తాను. మీరా మీరా ఈ డిజైన్ నీకు బాగుంటుందను. ఇది చూపించండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీ హ్యాండ్ బ్యాగ్ ఆ సెక్షన్ లో మర్చిపోయి వచ్చారు. అయ్యో మ్యామ్, నేను వెళ్ళి బ్యాగ్ తీసుకొస్తాను. ఇది బిల్లింగ్ పంపించు. ఓకే సార్. జెండే కమ్. జెండే సార్, జెండే సార్, జెండే సార్, జెండే సార్. అదిగో నీ స్పెషల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు. మీరు చూసుకోండి, నేను వెళ్తాను. జెండే సార్, జెండే సార్. అబ్బా, ఈ జెండే సార్ ఎక్కడున్నారో ఏంటో. చైను ఉంగరాలు అడిగితే దీర్ఘాలు తీశాడు. కనీసం అండర్వేర్ అయినా కొనిపెడతాడో లేదో. జెండే సార్, జెండే సార్. రఘుపతి గారు. ఓ, ఇక్కడే ఉన్నారా? మీరు పిలిస్తే పలికే దైవం సార్. భజన్లాపి మ్యాటర్ ఏంటో చెప్పండి. గోల్డ్ విషయంలో మీ మాట ప్రకారం కాంప్రమైజ్ అయ్యాను. కనీసం బట్టలైనా కొనిపెడతారేమోనని ఇలా వచ్చాను సార్. సరే, వెళ్ళి మీకేది కావాలంటే అది తీసుకోండి. ఓకే సార్. అయితే అన్ని కలర్స్ ట్రై చేసి నాకు సూట్ అయ్యే మంచి కలర్ తీసుకుంటాను. మీరు అన్ని కలర్స్ ట్రై చేస్తారా? చేసుకోండి చేసుకోండి, బాగా చేసుకోండి. అలాగే సార్. అవును, మనకు ఓన్లీ బ్లాక్ కలరేగా మిగిలింది. ఇప్పుడు ఎలా ట్రై చేయడం? ఇదిగో ఏమాయ్, ఇది పెద్ద పని అనుకోకుండా నాతో పాటు ట్రయల్ రూమ్కి వస్తావా? నేను అన్ని రంగుల షర్ట్లు మార్చుకుంటాను. నాకు ఏ రంగు బాగుంటుందో చెబుదువు గాని, సరేనా? అమ్మో, రంగు పడొద్ది ఎదవా. అమ్మో, లేడీసు. వామ్మో, నాకు ఈ బట్టలొద్దు, నగలొద్దు. ఛీ! ఆర్య, నేను ఈ మాల్ ఓనర్కి ఓ అడ్వైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటది? లేడీస్తో పాటు షాపింగ్ వచ్చే మగాళ్ళకి లంచ్ టు డిన్నర్ కూపన్స్, మధ్యలో టీ అండ్ స్నాక్స్ సప్లై చేయమని చెప్దాం అనుకుంటున్నా. ఎందుకు సండే? ఎందుకేంటి సార్, చూశారుగా మన షాపింగ్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. లేడీస్ షాపింగ్ మాత్రం హాఫ్ డే అయినా కంప్లీట్ అయ్యేలా లేదు. ఏంటి కేశవ, మా ఆడవాళ్ల షాపింగ్ మీద ఏదో జోక్ చేస్తున్నట్టున్నావు. అసలు మేం లేకపోతే
మీ బిజినెస్ పీపుల్ కి సేల్సే ఉండవని గుర్తుపెట్టుకోండి. ఏదో సరదాగా అన్నానమ్మా. నేను మాత్రం సీరియస్ గానే అన్నాను. ఓ మీరా జెండే మీ ఇద్దరు బిల్ పే చేశారండి. మేము కార్లో వెయిట్ చేస్తుంటాం. ఓకే ఆర్య. ఏంటి సౌండ్? కొంపదీసి నన్ను చంపడానికి ఎవరైనా బాంబు పెట్టారా?